గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసింది ఓ భార్య. భర్త షేక్ అహ్మద్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచింది భార్య క్రాంతిగా. స్థానికులు హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ షేక్ అహ్మద్ మృతి చెందాడు. మంగళగిరిలో షేక్ మహాబీ అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్గా పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కోయిల్లో 4th floorలో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్ మెరుగైన ట్రీట్మెంట్కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇద్దరు కలిసి తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది.